హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. కోమలాదేవి గారు రచించిన విజయ అనే ఒక చక్కటి కథను వినేద్దాం అండి. కథ మొదలు పెడదామా? ఈ పెళ్ళికి మీరు ఇష్టపడుతున్నారా? పెళ్లి కొడుకు విజయను ప్రశ్నించాడు. ఆమె అతడి కేసి వింతగా చూసింది. ఆ ప్రశ్నకు జవాబు ఎంత కష్టమో అతడికి తెలీదా? ఇష్టమే అని 3 అక్షరాల్లో అంది. ఎందుకు? నా సంగతి మీకు తెలుసు. బలవంతమేమీ లేదు. మనపూర్వకంగా అంగీకరిస్తున్నారు కదూ? ఆమె అతన్ని సూటిగా చూసి కళ్ళు వాల్చేసింది. మీరు కట్నం ఎందుకు తీసుకోవటం లేదు? అదేలేండి, కట్నం పేరిట కాకుండా ఏవేవో ఎందుకు అరగటం లేదు? పెళ్లి చేసి మీకిష్టమైనవి మీ పిల్లకి మీరిచ్చుకోండి అనటంలో మీ ఉద్దేశం ఏమిటి? నాకున్న లోపం మీకు తెలుసు. అందుకోసం కొన్నిటిలో కిందికి దిగాల్సి వచ్చింది. అదే, మీరు నార్మల్ అయ్యుంటే నా దాకా రాకపోదురు, అవునా? అవును. మీ ప్రశ్నకు జవాబు దొరికే ఉంటుంది. అతడు తన చెక్క కాలును తడుముకుంటూ సాలోచనగా చూశాడు. మాది అతి మామూలు కుటుంబం. అంతా సవ్యంగా ఉన్న వ్యక్తి విలువ 5,000. మేము అంత ఇచ్చుకోలేం. మరో విషయం మీరు గ్రహించాలి. నాకు తల్లిదండ్రులు లేరు. అన్నయ్య నన్ను ప్రాణప్రదంగా చూసుకుంటాడు. అతడికి నా వల్ల కష్టం కలిగించడం నాకు ఇష్టం లేదు. కనుక మా తాహతులో మీరు కనిపించారు. అందుకని మనస్ఫూర్తిగానే ఒప్పుకుంటున్నాను. పెళ్ళయ్యాక ఏదైనా ప్రమాదంలో కాలిపోయి ఉంటే ఏం చేసేదాన్ని? మీరు మరోసారి ఆలోచించుకోండి. ఈ కుంటివాడితో జీవితాంతం గడపాలి. కుంటోడి పెళ్ళాం అన్న బిరుదును సహించగలరా? అమ్మ, నాన్న, మీ వాళ్ళు ఈ సంబంధాన్ని ఇష్టపడుతున్నారు. కానీ మీకు అన్యాయం చేస్తున్నానేమోనని బాధగా ఉంది. తొందరేం లేదు. రేపు సాయంత్రానికి కబురంపించండి అంటూ లేచాడు. కానీ ఆమె అతన్ని వెళ్ళనివ్వలేదు. రేపటి వరకు ఎందుకు? మీ చేతుల్లో పెడితే నేను సంతోషంగా ఉంటానని అన్నయ్య అభిప్రాయం. నా విషయంలో అన్నయ్య ఎప్పుడూ మంచే చేస్తాడు. అతడి అభిప్రాయానికి నేను విలువిస్తాను. నేను ఒకరి బలవంతం మీద అంగీకరించటం లేదు. నన్ను నమ్మండి. అతడి ముఖం ప్రశాంతమైంది. చిరునవ్వుతో ఆమె వైపు చూస్తూ ఉండగానే విజయ సిగ్గుతో కళ్ళు వాల్చేసింది. ఒక్క అడుగు ముందుకు వేశాడు. తొట్రుపాటుతో తలెత్తింది. చిరునవ్వు నవ్వి బయటికెళ్ళాడు. కాస్త కుంటిగా నడవటం తప్ప అతడిలో లోపం కొట్టొచ్చినట్లు కనిపించదు. ఆ కాలుకు బాగా అలవాటు పడ్డాడేమో. సునాయాసంగా నడుస్తూ వెళ్ళిపోయాడు. విజ్జు ఏమన్నాడు? ఆత్రంగా అడిగాడు అన్న కుమార్. నవ్వింది. ఏం లేదు, ఆలోచించుకోమంటే అక్కర్లేదని మా అన్నయ్య మీద భరోసా ఉంచానని చెప్పాను. సంతోషంగా వెళ్ళిపోయారు. విజ్జు, నువ్వు అదృష్టవంతురాలివమ్మా. ఇంతకన్నా మంచి సంబంధం తేలేకపోయాను. సర్వ అవయవాలు లక్షణంగా ఉన్న కుళ్ళిపోయే హృదయం గలవాణ్ణి కట్టుకుని సుఖపడేదేముంది? చూస్తున్నావుగా, రక్తమాంసాలతో చేసిన ఆ హృదయం ప్రేమానురాగాలకు బదులు క్రోధం, పగ, అసూయ, ద్వేషం, అసత్యాలకు నిలయమైతే ఆ వ్యక్తిని జీవితాంతం సహించటం మనకు శక్తికి మించిన పనే అవుతుంది. 4 ఏళ్లుగా అతన్ని ఎరుగుదును. నువ్వు సుఖంగా ఉండాలి విజ్జు. నే కోరేదదే. అతడి కళ్ళు ఆర్ద్రాలయ్యాయి. వదినను దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నాడని గ్రహించింది. ఆమె ఎక్కడ పొంచి ఉండి వింటుందోనని మౌనంగా అన్నయ్య చేతిని అందుకుని ఆప్యాయంగా చెంపలకు రాసుకుంది. ఆ చేతికి తడి తగలగానే ఆందోళనతో ఆమె ముఖాన్ని పైకెత్తి కన్నీరు తుడుస్తూ, నువ్వు నవ్వాలమ్మా అన్నాడు. విజయ హాయిగా నిష్కల్మషంగా నవ్వింది. అలాంటి నవ్వు చూసి ఎన్ని సంవత్సరాలైపోయాయి. ఇక పెళ్ళని పెళ్లి కూతుర్లా ఇప్పటినుంచే మురిసిపోతే వంటెవరు చేస్తారు? వదిన కస్సుమంది. ఈరోజు నువ్వు చెయ్యి, కుమారు విసుగ్గా అన్నాడు. నాకు ఒంట్లో బాగోలేదు అని వెళ్ళి ఆరు బయట అరుగు మీద కూర్చుంది. 3 ఏళ్ల బాబు ఆకలంటూ తల్లి దగ్గర చేరాడు. పో, అత్తనడుగు పెడుతుంది అని తరిమి ఏదో పాత పుస్తకం పట్టు కూర్చుంది. ఇంకెన్ని రోజులు? వారం రోజులు. నా కోసం సహించు విజ్జు అన్న వేడుకోలుగా అడిగాడు. విజయ మందహాసం చేసింది. నీకోసం ఏదైనా సహిస్తానన్నయ్య. నీవు నా పక్షాన ఉండగా ఎవరేమన్నా నాకు భయం లేదు. అన్ని పనులు చేసేసి వడ్డించింది. కుమార్ భార్య నోటికి జడిసి ఆమెతో ఎక్కువగా మాట్లాడ్డు. భార్యను అదుపులో పెట్టడానికి ప్రయత్నిస్తే విజ్జుపై 10 అంతలు కసి తీర్చుకోవడానికి తయారవుతుందన్న సత్యం గ్రహించి మౌనంగానే ఉంటాడు. భోజనం దగ్గర మాత్రం 3 కంచాలు లేకపోతే లేచిపోయేవాడు. కనీసం అంత చాకరీ చేసినందుకు కడుపు నిండా తాము తిన్నదే ఆమె తినాలని అతడి అభిష్టం.
నయానా భయానా విజయను కూర్చోకుండా చేయాలని చాలా ప్రయత్నించి విఫలురాలైంది వదిన కమల. 3 కంచాలలో వడ్డించింది. అన్నను పిలవగానే వదిన కూడా వచ్చి కూర్చుంది. ఒంట్లో బాగలేదన్నావుగా ఎగతాళిగా అన్నాడు. ఈ ఇంట్లో ఒంట్లో బాగలేని వాళ్ళకి నానరొట్టె, పాలు, పళ్ళు, మందులు దొరుకుతాయా? ఏదో తిని కళ్ళు మూసుకుని పడుకుని ఆరోగ్యం కాపాడుకోవాలి. ఫలానా సుస్థి అని చెప్పకుండా ఏమిటా మాటలు? కోపంగానే అన్నాడు. నాకేం తెలుసు, పదండి డాక్టర్ దగ్గరికి, 10 రూపాయలు వదులుతాయి, పాపం కదా అని. తలనొప్ప, కడుపు నొప్ప, సోమరితనమా? ఇంటి చాకరీ అంతా చేసి నడునొప్ప, లేక అరక్క ఆయాసమా? దిగ్గున లేచిందామె. అంటే నన్ను తిననివ్వరా? అయ్యో, లక్షణంగా తిను అన్నయ్య ప్రాధేయపడుతున్న దానిలా అంది. చెల్లి ముఖం చూశాడు. ఆ పూట ఆమె అన్నం తినకుండా లేచిపోతే విజయపాట్లు చెప్పనలవి కాదు. అతడు మౌనం దాల్చాడు. తిను వదినా, అలా అన్నం తింటూ మధ్యలో లేచిపోకూడదు. ఇదే సందనుకుని గబగబా తిని వెళ్ళిపోయింది. వంటిళ్ళు సర్ది గిన్నెలన్నీ కడిగి తలుపు చేరవేసి బాబుకి పాలు తాగించి గదిలోకి వచ్చేసరికి 10 గంటలైంది. పడుకున్నదే తడవు నిద్ర ముంచుకొచ్చింది. ఆ ఇంట్లో 5 ఏళ్లుగా విజయ పని మనిషి, తోటమాలి, ప్యూను, ఆయా, వంట మనిషి అన్నీను. వదినకి 2 ఏళ్ల తర్వాత నెల తప్పితే కాలు కింద పెట్టకుండా గడుపుకొచ్చింది. అంతేకాదు, సవతి తల్లి పెట్టే బాధల్ని తలదన్నే విధంగా విజయను హింసించేది, మాటలతో బాధ పెట్టేది, కొత్తల్లో కొట్టేది కూడా. అన్నం సరిగా పెట్టేది కాదు. కానీ అన్న త్వరలో గ్రహించి ఆమెను హద్దుల్లో ఉంచినా కొన్ని బాధలు విజయకు తప్పలేదు. 9వ తరగతి మానేసింది. ఈ 3 ఏళ్లుగా ఆ ఇంట్లో అన్నీ విజయ చూసుకునేది. కమల తినటం, ఏదైనా చదువుకోవటం తప్పితే ఒక్క పని ముట్టుకునేది కాదు. అంతేకాదు, బాబు బాధ్యత కూడా పూర్తిగా విజయపై పడింది. పెళ్ళై వెళ్ళిపోతే ఈ సుఖం ఎక్కడి నుంచి వస్తుంది? అందుకని విజయ చిన్నపిల్ల, అప్పుడే పెళ్ళేమిటి అంటూ ఉండేది. విజయకు 17 ఏళ్లు దాటాయి. ఆ గృహంలో ఆమెకు సుఖం లేదు. పెళ్లి వయసు, ఏదో ఒక సంబంధం వెతికి చేయాలి. భర్తకు అతని చెల్లెలిపై ఉన్న మమత ఆమెకు తెలుసు. అందుకని ముందే జాగ్రత్త పడింది. ఏం దోచిపెడతాడోనని అతి మెలకువగా ఉంది. ఆ ఇంట్లో తన పెళ్లి పనులు తానే చేసుకోవాల్సి వచ్చింది విజయకు. ఏది చేయబోయినా ఆటంకమే. ఇంతెందుకు, ఇంత ఖర్చెందుకు పెట్టాలి అని రోజూ పోరే. వారు కూడా పెళ్లికి వచ్చేది 12 మంది అని చెప్పారు. రిజిస్టర్ ఆఫీసులో పెళ్లి జరిపించి, ఇంట్లో నిరాడంబరంగా ముచ్చట్లు జరిపించి, భోజనాలు అయిపోయాక వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నారు. ఆ మాత్రానికే కమల ఇల్లు గొల్లైపోతున్నట్లు సూటిపోటి మాటలు అనడం ప్రారంభించింది. విజయ రోజులు లెక్కబెట్టుకుంటుంది. భర్త BA చదివాడు. మెట్రిక్ పాస్ అయ్యి ఏదో చెయ్యాలి, తను కూడా సంపాదించాలి. విజయ ఏవేమో ఆలోచించుకునేది. ఇక 2 రోజుల్లో పెళ్ళై వెళ్ళిపోతుంది. అన్నను వదిలి వెళ్ళిపోతున్నానని బాధపడుతుందో, వదిన బారి నుంచి తప్పించుకుంటున్నానని ఆనందంగానూ ఉంది. నరకాన్ని అనుభవింపచేసిన వదినను విడిచి ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతానా అన్న ఆతృత అధికమవుతుంటే తనలో తాను నవ్వుకునేది. ఆ రోజు వచ్చింది. పెళ్ళి రిజిస్టర్ అయింది. ఇంటికొచ్చి మంగళసూత్ర ధారణ జరిపించారు. భోజనాలు అయిపోయాయి. ఆ రోజు కూడా కమల పెద్దగా పెత్తనం తీసుకోలేదు. ఇంకో 2 ఏళ్ళు ఆగకుండా పెళ్లి చేసి పంపిస్తున్న భర్త మీద కోపం పీక దాకా ఉంది. వెళ్ళిపోతున్న విజయ మీద కోపం చెప్పనలవి కాదు. విజయ పెద్ద తల్లి, పెనతండ్రి పూనుకుని వంట అది చూసి అయిందనిపించారు. విజయ భర్తతో కలిసి ఆ సాయంత్రమే వెళ్ళిపోతుంది. చెల్లెలి చేతిలో 500 ఉంచాడు ఆమె అన్న. దాన్ని చూసి కమల కళ్ళలో నిప్పులే కురిశాయి. ఇన్నేళ్ళు తిని గుల్ల చేశావు, ఇప్పుడు గుల్ల చేసేసి వెళ్తున్నావు. సారెకు అన్న అంటూ వచ్చి దోచుకుపోతావేమో, జాగ్రత్త. అంతగా మీ అన్నను చూడాలంటే రాయి, నేను పంపిస్తాను. నువ్వు నీ మొగుడు రానక్కర్లేదు. ఆ కుంటాడితో ఏం సుఖపడతావులే, కొంప మునిగిపోయినట్లు పెళ్లి చేసుకుని వెళ్తున్నావు. మంచి మాటలు చెప్పడానికి పక్కకు తీసుకెళ్ళిందనుకున్నారంతా. దుఃఖంతో కళ్ళొత్తుకుంటూ వచ్చిన చెల్లెల్ని చూసి కుమార్ హృదయం ద్రవించిపోయింది. ఆప్యాయంగా కన్నీరు తుడిచి ఆమె భర్తకు అప్పగించాడు. బండి కనుమరుగయ్యే వరకు చూసి కన్నీరు తుడుచుకుని ఇంటికొచ్చాడు. ఇక ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంటుంది. విజయ లేదు, కమల మామూలుగా ఉంటుంది. తిట్టి ఆడిపోసుకోవడానికి చెల్లెలుండదు, ప్రశాంతంగా ఉంటుంది అనుకున్నాడు. కానీ పెళ్లి ఖర్చు 1000 రూపాయలు అయిందని తెలిసి మండిపోయింది. అంతేకాదు, అత్తగారి 4 తులాల గొలుసు విడిపించి చెల్లెలికిచ్చినందుకు ఆమె నాలుక ఎంత పదునైనదో నిరూపించుకుంది. ఏనాటికానాడు
శాంతిస్తుందనుకుంటూనే సంవత్సరం గడిపేశాడు. విజయ సంసారం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతుంది. అన్న రమ్మని రాసిన ఏదో సాకుతో రాకుండా అన్ననే పిలిపించుకుని చూసి తృప్తిపడేది. విజయ సమస్యను గ్రహించిన భర్త ఆమెను ఏ విషయంలోనూ ఆటంక పెట్టేవాడు కాదు. సంవత్సరాలు దొర్లిపోతున్నాయి. విజయకు ఆడపిల్ల మగపిల్లవాడు కలిగారు. కుమార్కు 2 ఆడపిల్లలు పుట్టారు. విజయ భర్తకు కాకినాడ ట్రాన్స్ఫర్ అవ్వగానే రాకపోకలు బాగా తగ్గిపోయాయి. సంవత్సరానికి ఒక మారు వెళ్ళి చూసొచ్చేవాడు కుమార్. ఏ కాస్తంత ప్రేమ కనపరిచినా పుట్టిల్లంటూ వచ్చేస్తుందేమోనని కమల పైపైకి కూడా ప్రేమ కనపరచలేదు. విజయ మెట్రిక్ పాస్ అయ్యి ఉషా వాళ్ళు నడిపే కుట్టు స్కూల్లో చేరి కుట్లు కత్తిరింపులు నేర్చుకుని ఇంట్లో గుడ్డలు కుట్టడం హాబీగా పెట్టుకుంది. వచ్చే డబ్బు చిల్లర ఖర్చులకి సరిపోతుంది. విజయ భర్త ఆనందసాగర్ చెక్క కాలు తీయించేసి మెకానికల్ కాలు పెట్టించుకోవడంతో అతడి పని సులువైంది. బ్యాంకులో క్యాషియర్గా అతడు స్థిరపడిపోయినప్పుడు కుమార్ అమితంగా ఆనందించాడు. ఆ మాట విన్న కమల హృదయం ద్వేషంతో అసూయతో నిండిపోయింది. అతడు క్యాషియర్ అవటం ఏమిటి? తన భర్త లింగులింగుమంటూ యూడీసీగా మారటమే గొప్ప. ఏమీ లేనివారు ఒక్కో మెట్టు తమంతట తాము ఎక్కుతుంటే ఎన్నేళ్లైనా పట్టొచ్చు. దాంతో కమల సతాయింపు అధికమైంది. భర్తను తూలనాడటం ప్రారంభించింది. 3 పిల్లలు కూడా తల్లిలాగానే అసంతృప్తితో తిట్టుకుంటూ కాలం గడుపుతున్నారు. సినిమాలు లేవు, షికారులు లేవు, చక్కటి కొత్త రకం ఫ్యాషన్ గుడ్డలు లేవు, పిక్నిక్లు లేవు, చుట్టాలింటికి వెళ్ళటం అసలే లేదు. ఇల్లు, స్కూలు, ఇంటి పనులు, బడి పనులు, జీవితం ఈ పరిధిలో తిరుగుతోంది. చీకాకు పడిపోతూ, తిట్టుకుంటూ, విసుక్కుంటూ, అరుచుకుంటూ తల్లిని ఎదిరిస్తూ మసలటం వారికి అలవాటైపోయింది. కుమార్ వారికి బుద్ధి మాటలు చెప్పేవాడు. పంతంగా భర్త చేతకాని వాడని పిల్లలకు ఎత్తి చూపి తండ్రి మీద గౌరవం లేకుండా చేసింది కమల. ఆ కుంటాడు క్యాషియర్, ఈ పనికిరాని వాడేమో ఇంకా యూడీసీనే. ఆమె ఆలోచనలు పైకి అనేసేది. కుమార్ నొచ్చుకున్నా మాట్లాడేవాడు కాదు. అక్కడ అత్తగారింట్లో విజయ నరకం చూస్తుందని వింటే ఆమె ఎక్కువగా ఆనందించేది. విజయ సుఖపడిపోతుందని ఆమె పడే బాధ చెప్పనలవి కాదు. సంవత్సరాలు గడుస్తున్నాయి. పిల్లలు హైస్కూల్ చదువులు చదువుతున్నారు. కుమార్ గుట్టుగా సంసారాన్ని లాక్కొస్తున్నాడు. ఆడపిల్లలకి సుమారైన చదువులు చెప్పించి ఏదైనా సర్టిఫికెట్ చేతిలో పెట్టి పంపాలి. అదే అతడి ఆశయం. పెద్ద కొడుకు వారిద్దరినీ ప్రేమగా చూసుకోడని అతడికి తెలుసు. తల్లిలాగానే వారికి ప్రేమ అంటే ఏమిటో తెలీదు. 2 సంవత్సరాలు దాటినా అన్న రాకపోయేసరికి విజయ అన్నకు 100 రూపాయలు పంపి వెంటనే రమ్మని రాసింది. నేను కాకినాడ వెళ్తున్నాను, ఆ రాత్రి భోజనాల దగ్గర తాపీగా అన్నాడు. బోలెడు డబ్బు ఖర్చు, వెళ్ళి ఏం చూస్తారు? మీ చెల్లి ఆడంబరము వైభోగమునా? చూడు నాకెంత ఉందో అని చూపెట్టుకోవడానికి మిమ్మల్ని రమ్మనటం బాగుంది, మీరు వెళ్ళటం అంతకంటే బాగుంది. సిగ్గు లేకపోతే సరి. సిగ్గెందుకు? వారిద్దరూ శ్రమపడి చదువుకున్నారు, తెలివితో సంసారాన్ని దిద్దుకుంటున్నారు. అతడి అదృష్టం ప్రమోషన్ వచ్చింది, చూసొస్తాను. ఈ జీవితంలో నాకెక్కడైనా శాంతి సౌఖ్యం లభిస్తుందా అంటే అది విజయ్ దగ్గరే. అవ్వా, చూసారే ఎంత మాట అన్నారో. అప్పటికీ నేను ఏమి చేతకాని దాన్ననే కదూ. ఆమె మాటలకు అడ్డు తగిలాడు. లేదు, నేను చేతకాని వాడిననే ఎత్తి చూపుతున్నాను అని లేచి వెళ్ళిపోయాడు. అతని మాటల్లోని అంతరార్థం అందరికీ బోధపడింది. కమల తిట్టుకుంటూనే ఉంది. చిన్న సంచి తీసుకుని 10 గంటల రైలుకు వెళ్ళిపోయాడు. అన్నయ్యను చూడగానే విజయ కడుపు నిండిపోయింది. పిల్లలిద్దరూ మావయ్య అంటూ ఆప్యాయంగా చుట్టూ తిరిగారు. అన్నయ్య, పిల్లల్ని కూడా చూడలేదు, ఎలా ఉన్నారు? ఒక మారు తీసుకురాకూడదా? చూడాలనుంది. చక్కటి వయసిది. కుమార్ పేలవంగా నవ్వాడు. అవునమ్మా, వయసు చక్కనిదే, కానీ వాళ్ళు మీ వదిన ట్రైనింగ్లో పెరిగారు కదా, నువ్వు చూసి ఆనందించలేవు. అందుకే చూడకుండా ఉంటేనే మంచిది. విజయ అర్థం చేసుకుంది. ఆమె హృదయంలో ఒక్కసారిగా 5 సంవత్సరాలు వదిన హయాంలో పడ్డే బాధలు పురివిప్పుకున్నాయి. బాధతో బరువెక్కిన హృదయాన్ని అతు ప్రయాసతో సముదాయించుకుంది. ఉన్న 3 రోజులు అన్నకు ఇష్టమైన వంటకాలు చేసి వడ్డించింది. ఓ పూట సినిమాకెళ్లారు. 3 జతల గుడ్డలు కొంది. వదినకి పిల్లలకి అంటూ అవి ఇవి కొనబోయింది. వద్దు విజ్జు, ఇలా నేను తీసుకువెళ్తే దానికి పెడార్థాలు తీస్తుంది. నీవు ఏదో ఉద్దేశాన్ని పెట్టుకుని తనను కించపరచడానికి, నీ హోదా చూపుకోవడానికి పంపావనుకుంటుంది. అన్న ఆటంకపరుస్తుంటే కిన్నురాలై చూసింది. నీవిస్తే సంతోషంగా తీసుకెళ్లగలను, కానీ ఆ తర్వాత నా సంతోషమంతా క్షణికమే అవుతుంది. నాకిచ్చావు, అంతే చాలు.
ఆనందసాగర్, కుమార్ ఎన్నో విషయాలు ముచ్చటించుకున్నారు. కుమార్ వెళ్ళిపోయే రోజు వచ్చేసింది. బుట్ట నిండా పిండి వంటలు పెట్టింది. కన్నీటితో సాగనంపింది. రైలెక్కి తృప్తిగా కళ్ళు మూసుకున్నాడు కుమార్. 6 మాసాలు కాలగతిలో లీనమయ్యాయి. ఒకనాడు అన్న రాసిన ఉత్తరాన్ని చూసి గాబరా పడిపోయింది విజయ. మీ వదిన శరీరం నిండా కుళ్ళే కదా, ఒకరికున్నదని తనకు లేదని కుళ్ళి కృషించిపోయింది. కడుపులో అల్సర్, కిడ్నీలో స్టోన్, బ్లడ్ ప్రెషర్ చాలా తక్కువ. ఈ పరిస్థితిలో ఆమెను హాస్పిటల్లో వేశాను. అంతా భగవంతుడిపై భారం వేశాను. ఉత్తరం పోస్టు చేసిన 3వ రోజు సాయంత్రానికి ఇంటికి రాగానే విజయ్ ఎదురొచ్చింది. విజ్జు వచ్చావా అంటూ ఆమె తలను 2 చేతుల్లోకి తీసుకుని ఆమె శిరస్సుపై నుదురు ఆనించాడు. వదినకు బాగయ్యే వరకు ఉండి వెళ్తానన్నయ్య, నువ్వేం దిగులు పెట్టుకోకు. కావలసిన మందులవి వాడి వీలైన వెంటనే ఆపరేషన్ చేయిద్దాం. నువ్వు అధైర్యపడద్దు. నువ్వు వచ్చావు, నాకింకా బెంగలేదమ్మా. తండ్రిని, అత్తను మార్చి మార్చి చూసిన ఆ 3 పిల్లలు ఎంతో ఆశ్చర్యపోయారు. ఇటువంటి అత్తను గురించేనా తల్లి ఏమేమో చెప్పింది. 5 కాఫీలు తాగారు. నేను ఇక్కడున్నట్టు మీ అమ్మకు చెప్పకండి, కోపంతో ఆమె స్థితి దిగజారిపోగలదు, జాగ్రత్తగా ఉండండి అని చెప్పింది విజయ. పాలు కాసి ఫ్లాస్క్లో పోసింది విజయ. పాల ఫ్లాస్క్ తీసుకుని పెద్ద కొడుకు వెళ్ళిపోయాడు. అతడికి అంతా అయోమయంగా ఉంది. ఇంట్లో పనులు టెన్షన్గా అవుతున్నాయి. బడులకు వెళ్లే వరకు ఎవరో ఒకరు తల్లి దగ్గర ఉంటున్నారు. రాత్రిళ్ళు చాలాసేపు కుమార్ ఉండి వస్తాడు. పెద్దపిల్ల అక్కడే పడుకుంటుంది. కుమార్ చేతిలో డబ్బు చూసి డాక్టర్లు శ్రద్ధ చూపచొచ్చారు. పక్షం రోజులకు ఆమె కిడ్నీ స్టోన్స్ తీసివేశారు. ఆ 2 రోజులు అపస్మారక స్థితిలో చావు బతుకుల మధ్య ఊగిసలాడింది. ఆ 2 రోజులు వదిన మంచం దగ్గరే ఉండిపోయింది విజయ. 3వ రోజు కళ్ళు తెరిచే వేళకు మెల్లగా తప్పుకుంది. గండం గడిచిందని డాక్టర్లు చెప్పగా విని సంతోషంతో ఇంటికి వెళ్ళింది. ఆ రోజు విజయ హాయిగా నిద్రపోయింది. అన్నయ్యను భగవంతుడు రక్షించాడు, లేకపోతే అన్నయ్య దుఃఖాన్ని తను చూడగలదా? టిఫిన్ సర్ది పెట్టింది. పాలు ఫ్లాస్క్లో పోసింది. మేనకోడలు ఆమెను తదేకంగా చూసి, అత్తా, అమ్మకు నీ మీద కోపం ఎందుకు అని అడిగింది. విజయ నవ్వింది. ఆ పిల్లను అక్కున చేర్చుకుంది. మీ అమ్మకు కోపం ఎక్కువ, అవునా? అంతే, కారణం ఇది అంటూ లేదు. నన్ను చూడగానే ఆమెకు కోపం. కొందరిని చూస్తే ఆప్యాయంగా పలకరించాలని, వారి దగ్గర కొన్ని క్షణాలు గడపాలని ఉంటుంది. కొందరిని చూస్తే వారికి దూరంగా ఉండాలనిపిస్తుంది. ప్రథమంలోనే ఈ అభిప్రాయం కలగడానికి కారణాలుండవు. తల్లి తండ్రి లేని నన్ను అన్నయ్య అపురూపంగా చూసుకునేవాడు. బహుశా అది సహించలేకపోయిందేమో వదిన, అంతే. నువ్వు ఏదో దాస్తున్నావో అంది గోముగా. లేదు, నేనేమీ దాయటం లేదు. కానీ అంతా చెప్పలేదు. అవును, చెప్పలేదు. చెప్తే లాభం కనపడదు. అందుకని ఊరుకుండటం శ్రేయస్కరం. పిల్లల్లో మార్పు గమనించి కుమార్ అధికంగా సంతోషించాడు. వాళ్ళు విసుక్కోవటం లేదు. అత్త చెప్పిన మాట బుద్ధిగా వింటున్నారు. రాత్రిళ్ళు వాళ్లకు చదువు కూడా చెప్పేది విజయ. ప్రేమకు ఆప్యాయతకు లొంగని పసిహృదయాలుంటాయా? అక్కడ విజయ అతి సాధారణ దుస్తుల్లో ఉండేది. మెడలో ఒక్క గొలుసు దిద్దులు తప్ప మరే ఆభరణాలు ధరించేది కాదు. వాళ్లతో కలిసిపోయి వారితో సమానంగా ఉండాలని అన్నీ వదిలి మామూలు చీరలు 4 తెచ్చుకుంది. తనను చూసి పిల్లలు అసూయపడకూడదు. విజ్జు, 1 నెల రోజులైపోయాయి, పిల్లల్ని వదిలొచ్చావు. ఇంకా పక్షం రోజులు పట్టేలా ఉంది. పర్వాలేదన్నయ్య, అర్ధాంతరంగా వదిలి వెళ్తే నాకు తృప్తి లేదు. పిల్లలు కూడా రాశారు అత్తకు బాగైన వెంటనే రమ్మని. వాళ్ళు ఇల్లు దిద్దుకోగలరు. మీ బావకు బాగా వంట చేతనవును. నువ్వేం దిగులు పడకన్నయ్యా. అవసరానికి ఆపదల్లో కాక మరెందుకు తోబుట్టువులు? నాకు మాత్రం ఎవరున్నారు అంది. ఆమె కళ్ళలోని తడి 3 పిల్లలు చూశారు. నా కోసం ఎంత అవస్థపడుతున్నారు, ఇల్లు దిద్దుకుని పనిలోకి వెళ్ళి ఎంత సతమతమవుతున్నారో అని ఈవేళ కన్నీళ్లు పెట్టుకుంది మీ వదిన. 4 దాకా వచ్చింది. ఇంట్లో దేవత వెలిసిందని చెప్దామనుకుని మళ్ళీ మౌనం దాల్చాను. ఎన్జీఓ కింద ఎన్ని ఫ్రీగా వచ్చినా మిగతా వాటికి ఎంతో ఖర్చు పెడుతోంది విజయ. ఆ వేళ 300 మనీ ఆర్డర్ అందుకుంది. ఇంటికి కావలసిన సరుకు తెచ్చుకుంది. వదినకి కావలసిన హార్లిక్స్, టానిక్స్ అన్నీ తెచ్చింది. ఎంత ఖర్చు పెడుతున్నావు విజ్జు అంటే ఆమె సహించలేకపోయేది. పిల్లల పరీక్షల వేళకు కమల ఇంకా హాస్పిటల్లోనే ఉంది. పిల్లలు 3 ప్రతి ఏడాది కన్నా ఈసారి పరీక్షలు చక్కగా రాశారు. మౌనంగా అన్ని పనులు చేసుకుని పిల్లలతో కొంతసేపు సరదాగా గడిపి
భోజనానంతరం చదువులో సాయం చేసి అటు వదినకు హాస్పిటల్కు పంపవలసిందంతా పంపుతూ ఇల్లు దిద్దుకుంటున్న అత్తపై ప్రేమానురాగాలు పెంచుకున్నారు ముగ్గురు పిల్లలు. ఒరేయ్, నిన్ను నేనే సాకాను, నన్ను మర్చిపోలేదు అని మురిసిపోయేది విజయ మేనల్లుణ్ణి చూసి. ఈసారి మీ ప్రసాదును నళినిని తీసుకురా అత్తా అన్నారు ఆడపిల్లలు. దూరం తల్లి, రైలుకు బోలెడంత అవుతుంది, చూద్దాంలే, ఎప్పుడైనా మీరే రండి. ఆ వేళ సాయంత్రం అంటే 7 వారాల తర్వాత కమలను ఇంటికి తెస్తున్నారు. ఇల్లంతా నీట్గా సర్దింది విజయ. పిల్లలు తయారై హాస్పిటల్కు వెళ్లారు. వారికి ఎంతో సంతోషంగా ఉంది. కుమార్ మాత్రం భారభరిత హృదయంతో గుమ్మం దాటాడు. విజయ గబగబా వంట చేసింది. వదిన కోసం పడక సిద్ధం చేసింది. టిఫిన్లో 4 చపాతీలు కూర సర్దుకుంది. సామాను సర్దుకుని రెడీగా ఉంది. 4 గంటలకు తనకు రైలుంది. రిక్షాలో నుంచి దిగుతున్న పిల్లలకు తలుపుకు వేసిన తాళం కప్ప అత్యంత ఆశ్చర్యాన్ని గొలిపింది. తండ్రి వైపు గాబరాగా చూశారు. కమలను ఇంకా రిక్షా నుండి దింపలేదు. అతడు సైగ చేశాడు. జేబులో నుంచి తాళం తీసి తలుపు తీస్తూ ఉంటే ఆడపిల్లలకు కళ్ళలో నీళ్లు తిరిగాయి. అవును, అత్తయ్య వెళ్ళిపోయింది, మనకు చెప్పలేదు. ఉదాసీనంగా తల్లిని దింపి లోపలికి తీసుకెళ్లారు. కమల మంచం మీద పడుకుంది. కుమార్ పాలు తెచ్చాడు. పాలు అందుకుని, విజయ్ ఏది, కనబడదేం? కుమార్ ఆశ్చర్యంతో చూశాడు. నాకు తెలుసు, నర్సులు నా పక్క బెడ్ వాళ్ళు చెప్పారు. విజయ 2 రోజులు నా బెడ్ దగ్గరే ఉందని. ఏది? కుమార్ ముఖం ఆనందంతో విప్పారింది. రైలు వచ్చే వేళ, లేట్ అయితే విజయ స్టేషన్లోనే ఉంటుంది, పిలుచుకొస్తాను అంటూ సంబరంతో పరుగు తీశాడు. కథ సమాప్తం. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.